అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలుము, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనము, శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరులు పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా నుండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్యముగా శేయీరు మన్యము నేను ఇచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలాతు, ఎసోద్గేబెరు, అరాబా మార్గము నుండి మనము ప్రయాణం చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్యమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా, నేను మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. మరియు అనాకీయుల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు మోయాబీలు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయుల శేయీరులో నివసించిన ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరెదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషులు తరము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనము నశించిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్యలో నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశమును దాటిపోవచ్చున్నావు. అమ్మోనీయుల మార్గము వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దాన్ని స్వాస్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశమును నీకు స్వాస్యముగా ఇయ్యును. అదియు రెఫాయియుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయియులు అందులో నివసించిన అమ్మోనీయులు వారికి జంజుమీయులందరు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానం కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపచేసెను గనుక వారి హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన అవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు నశింపచేసి వారి చోట నివసించిరి. వారు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయుడి. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చి సమాచారము విని నీ ఎదుటికి వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదేమోతు అరణ్యముల నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్మని, కుడి ఎడమలకు తిరగక త్రోవలోనే పోవుదుము. నా యొద్ద రోకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము. నా యొద్ద రోకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. శేయీరులో నివసించు ఏశావు సంతానము వారు
సంతానము వారు ఆరులో నివసించు మోయాబీలను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యొర్దాను దాటు వరకు కాలినడక చేతని నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితిమి. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగించున్నట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెంపు కలిగచేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టమని నాతో చెప్పాను. సీహోనును అతని సమస్త జనమును యహాసులో యుద్ధము చేయుటకే మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనం చేసేటిమి. పశువులను మనము పట్టుకొని పురముల సొమ్మును దోపిడిగా దోచుకుంటేమి. అర్నోను ఏటిలోయ దారినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాతు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నింటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనీయుల దేశమునకైనను యాబ్గోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్నేములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.